ప్రభునందు ప్రియులారా, చదవబడిన లేఖనంలో యేసుక్రీస్తు వారి యొక్క జనన, మరణ, పునరుద్ధానాల గురించి భక్తుడైనటువంటి ప్రవక్త ఆమోజు కుమారుడైన యెషయా ద్వారా దేవుడైన యెహోవా యేసు ప్రభువు వారి ఈ భూలోకానికి రాకమునిపే అనేక సంవత్సరాల క్రితం ఇది ఒక ప్రవచనాత్మకముగా యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని దేవుడు ప్రవచించినట్లుగా మనం చూస్తా ఉన్నాము. మేము తెలియజేసిన సమాచారం ఎవరు నమ్మేది? ఈ మాటలో మనం చూస్తా ఉన్నాము. మేము తెలియజేసినటువంటి సమాచారం గురించి మాట్లాడుతూ ఉన్నాము. ఎవరు నమ్మేది? ప్రియులారా, ఆయన తెలియజేసిన సమాచారం ఏంటి అంటే, నాలాంటి ప్రవక్త మీ కొరకు పుడతాడు అని మోషే ద్వారా తెలియజేశాడు సమాచారం. ఆయన మాట వినాలి అంటే ఆయన మీద విశ్వాసం ఉంచాలి. మలాకి భక్తుని ద్వారా మీ కొరకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ఆయన రెక్కల కింద మీకు ఆరోగ్యం ఉంది కనుక ఆయన మాట వినాలి. చిగురు వంటి నా సేవకుడు అని మీక భక్తుని ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. అదే సమయంలో యెషయా భక్తుని ద్వారా యెషయా ముందు నుండి చిగురు పుట్టును అన్నాడు. ఇవన్నీ మేము తెలియజేసిన సమాచారములు. దాన్ని ఎవరు నమ్మాను అని ఈ యొక్క యెషయా గ్రంథం 53వ అధ్యాయము 1వ వచనములో దేవుడు ప్రశ్న వేస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. యోహాను సువార్తలో ఒక మాట మనం చదువుతాం. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయం 37వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయము 37వ వచనం. యేసు ఈ మాటలు చెప్పి కనబడకుండా దాగి ఉండెను. ఇన్ని సూచక క్రియలు చేసినను వారాయన యందు విశ్వాసం ఉంచని వారైరి. యేసు ప్రభు వారు వస్తారని పైన సువార్త వినబడతా ఉంది. పై వచనాలు మనం చదువుకుంటే, సువార్త యేసు ప్రభు వారు సువార్త ప్రకటించారు. సూచక క్రియలు, ఆశ్చర్య కార్యాలు చేసిన, ఇన్ని క్రియలు చేసిన వారు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచని వారైరి. ఇంకా కొంచెం మనం క్రింద చదివినట్లయితే చూడండి, 39వ వచనం. అందుచేత వారు నమ్మకపోయిరి కదా. చాలండి. అంటే యెషయా చెప్పిన వాక్యము నెరవేరినట్లు ఇది జరిగేను. ఏం చెప్పాడు యెషయా అనంటే, మనం చదువుకున్న వాక్యమే. 38వ వచనం. ప్రభువా, ఈ వర్తమానము నమ్మిన వాడెవడు? ప్రభు యొక్క బాహువు ఎవరికి బయలుపరచబడెను? ఈ యెషయా గ్రంథం 53వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాట ఇక్కడ నెరవేర్చబడింది. ఆయన వచ్చారు, సూచక్రియలు చేశారు, ఆశ్చర్యాలు చేశారు, గొప్ప సువార్త చేశారు, ప్రకటించారు. అయినను వారు నమ్మని వారైరి, అయినను వారు విశ్వాసం ఉంచని వారైరి. కాబట్టి యెషయా ప్రవక్త ద్వారా చెప్పబడిన మాట అక్కడ నెరవేర్చబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈ యెషయా గ్రంథంలో ఈ 53వ అధ్యాయంలో యేసుక్రీస్తు యొక్క బాల్యం లేత మొక్క వలెను అన్నాడు. ఎలాంటి మొక్క అన్నాడు? లేత మొక్క వలెను, ఎండిన భూమిలోని మొక్క వలెను ఆయన పెరిగెను. అతని ఎదుట, దేవుని ఎదుట ఈ భూలోకములో 33.5 సంవత్సరాలు మంచి యంగేజ్ లో చనిపోయాడు కదండి. మంచి యంగ్ ఏజ్ లో చంపబడ్డాడు. చనిపోయాడు కదా, కానీ చంపబడ్డాడు. లేత మొక్క వలె పెరిగాడట. ఎవరి ఎదుట? అతని ఎదుట, దేవుని ఎదుట. ఆయన బాలుడుగా ఉన్నప్పుడు ఆయన ఎదుగుదలను గురించి వ్రాస్తా ఉన్నాడు.
అదే సమయంలో ఇంకా కొంచెం క్రిందికి వెళ్తే ఆయన శ్రమను గురించి 4వ వచనములో శ్రమ నొందిన వారిగాను ఆయన ఎలాగున్నాడు అంటే శ్రమ నొందిన వారిగా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. శ్రమలు అనుభవించాడు. ఇంకా కొంచెం కింద మనం చదివినట్లయితే 5వ వచనములో అతడు నలుగగొట్టబడెను. ఆయన లేత మొక్క వలె పెరిగాడు. ఆయన శ్రమపరచబడ్డాడు. ఆయన నలుగగొట్టబడ్డాడు. ఇంకా కొంచెం క్రిందకి 8వ వచనం మనం చదివినట్లయితే ఆయన సజీవుల భూమిలో నుండి కొట్టివేయబడెను. ఆయన బాల్యము, ఆయన శ్రమ, ఆయన అన్యాయపు తీర్పు, ఆయన భూమి మీద నుండి కొట్టివేయబడుతా మరలా అతడు దీర్ఘాయుష్మంతుడై అన్నాడు. అంటే పునరుద్ధానం. కాబట్టి మేము తెలియజేసిన సువర్తమానము ఎవరు విన్నారయ్యా అని అడుగుతా ఉన్నాడు. ఎందుకు అంటే వారు ఆయన యందు విశ్వాసం ఉంచని వారైరి, వారు ఆయనను నమ్మకపోయిరి. ఎన్ని సూచక్రియలు చేసినా, ఎన్ని అద్భుతాలు చేసినా, ఎంత గొప్ప సువార్త ప్రకటించినా నమ్మలేదండి. కనుక మేము తెలియజేసిన సువర్తమానము ఎవరు నమ్మెను? యెహోవా యొక్క బాహువు, యెహోవా చెయ్యి కదా, యెహోవా యొక్క బాహువు కదండి. అక్కడ వ్రాస్తా ఉన్నాడు యెహోవా బాహువు ఏమైందంట ఎవరికి? చూడండి ఆ 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో ఎవరికి బయలుపరచబడెను? యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడినని ఆ మొదటి వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, యెషయా భక్తుల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. మేము చెప్పిన సమాచారము ఎవరు నమ్మారు? ఏంటా సమాచారము? 53వ అధ్యాయంలోనే 2వ వచనం, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. ఒకటి, ఆయన సువార్త ప్రకటిస్తాడని చెప్పాడు, వారు విశ్వసించలేదు. ఈ మాటలు చెప్తా ఉన్నాడు. ఆయన అనేక అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యాలు చేస్తాడు, అన్ని చెప్తా ఉన్నారు. అయినను వారు ఆయన యందు విశ్వాసం ఉంచని వారైరి. రెండవదిగా అక్కడ అంటున్నాడు చూడండి, ఆయన మాట్లాడుతూ అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. ఎందుకు లేదు? వెనక 52వ అధ్యాయం యెషయా గ్రంథంలో 14వ వచనం అండి. నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే, నిన్ను చూచి ఏ మనుషుని రూపము కంటే, అతని ముఖమును తన రూపము కంటే, తన నర రూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలా మంది ఎలా విస్మయముందిరో కదండి. వారు ఏమయ్యారంటే అతని ముఖము వికారం, అతడు మనుషులు చూడనల్లని వారుగాను ఎలాగున్నాడంట? మనుషులు చూడనల్లని వారుగాను, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించేవారిగాను. కారణం మానవుల పాపముల కొరకే. అతడు తన స్వరూపాన్ని కోల్పోయి మానవులమైన మనలను రక్షించి తన సారూప్యములోనికి మనలను మార్చాడు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు, దాసుని స్వరూపము దాల్చి భూలోకానికి వచ్చాడు. ఈ భూలోకములో అతడు సొగసైనను స్వరూపమైనను లేనివానిగా మార్చబడ్డాడు. కారణం మన కొరకు వ్యాధిని అనుభవించేవాడిగా. సిలువలో వ్యాధిని అనుభవించేవాడు ఏ విధముగా ఉంటాడో, ఎంత బలహీనంగా ఉంటాడో, మనుషులు చూడనొల్లని వాడు ఏ విధంగా ఉంటాడో, వ్యసనాక్రాంతుడుగా ఉన్నవాడు ఏ విధముగా ఉంటాడో, ఆ విధముగా సర్వమానవాళి పాపముల కొరకై ఆయన తన స్వరూపాన్ని కోల్పోయాడు. ఇంకేమంటా ఉన్నాడు అనంటే, మూడవదిగా యెషయా గ్రంథం 53వ అధ్యాయము 3వ వచనం, అతడు తృణీకరింపబడెను. అతడు ఏమయ్యాడండి అనంటే తృణీకరించబడ్డాడు. అతడు తృణీకరింపబడేను. ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం, అతని జీవితాన్ని గురించి మనం అన్వేషిస్తా ఉన్నాం. అతనికి స్వరూపము లేదు. రెండవదిగా చూసినట్లయితే అతడు తృణీకరింపబడేను.
తృణీకరింపబడటం అంటే అపహసించబడటం. ఒక వ్యక్తిని ఏం చేస్తూ ఉంటారు అని అంటే కదా, ఏదో ఒకటి అతడు తృణీకరింపబడేను. తృణీకరింపబడిన వాడుగా దేవుడే, సాక్షాత్తు దేవుడే ఈ లోకానికి మానవాళిగా, మానవ శరీరాకారములో మనుష్య కుమారుడిగా వచ్చి మనుషుల చేత అతడు ఏమయ్యాడు అని అంటే తృణీకరింపబడ్డాడు. 22వ కీర్తన 6వ వచనంలో ఒక మాట మనం చదువుతూ ఉంటాం. 22వ కీర్తన 6వ వచనంలో ప్రజల చేత తృణీకరింపబడిన వాడాయను అన్నాడు కదండి. ప్రజల చేత తృణీకరింపబడిన వాడాయను. ప్రజల చేత తృణీకరింపబడిన వాడు అతడు ఎవరండి అని అంటే తృణీకరించారు. ప్రజలందరూ ఏం చేశారట? సిలువ వేయము అంటే ఏంటి? తృణీకరిస్తేనే కదా. అయ్యో సిలువ వేయొద్దు అని అంటే ఆయన తృణీకరించలేనట్టు. సిలువ వేయండి అయ్యా, వేస్ట్ అతను అని అనుకొని వారందరూ ఏం చేస్తా ఉన్నారు? సిలువ వేయము, సిలువ వేయము. మత్తయి సువార్తలో ఒక మాట మనం చదువుదాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 22వ వచనములో ప్రజలు ఆయన ఏం చేస్తా ఉన్నారు అని అంటే సిలువ వేయము, సిలువ వేయమని అందరూ చెప్పిరి. సిలువ వేయము అంటే తృణీకరించారు. ఎవరి చేత? అందరూ చెప్పిరి. 27, 22వ వచనంలో అందరూ ఎంతమంది చెప్పారట? అందరూ చెప్పారట. అంటే అందరి చేత ఆయన ఏమయ్యాడండి అని అంటే తృణీకరించబడ్డాడు. రెండవదిగా మనం చదివినట్లయితే ప్రియులారా, ఆ మత్తయి సువార్తలోనే 27వ అధ్యాయం చూడండి, 27వ వచనము నుండి మనం చదివితే సైనికులు ఆయనను అపహసించేది. అందరూ తృణీకరించారు, సైనికులు కూడా తృణీకరించారు. అది ఎంత ఘోరమైన పరిస్థితో ఆ మత్తయి సువార్తలో చదువుతారా? 27వ అధ్యాయం 27వ వచనం. అప్పుడు సైనికులు యేసును అధికార మందిరంలోకి తీసుకొని పోయి ఆయన యొద్ద సైనికులందరినీ సమకూర్చి వారు ఆయన వస్త్రములను తీసివేసి ఆయనకి ఎర్రని అంగీ తొడిగించి. చూశారా? వస్త్రాన్ని తీసేయడం అంటే ఎంత అవమానం, ఎంతగా తృణీకరించారు. ఆయన వస్త్రాన్ని తీసివేసి ఎర్రని అంగీ తొడిగించి మొండ్ల కిరీటం వెళ్ళి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళ నుండి యూదుల రాజా నీకు శుభమని కదా. సైనికులు ఏం చేస్తా ఉన్నారు చూడండి. ఆయన చేతిలో ఒక రెల్లు, ఒక గడ్డి పరక పెట్టి అంటే రాజదండం, యూదుల రాజా నీకు శుభం. తల మీద ఏం పెట్టారంట? మొండ్ల కిరీటం పెట్టారు. ఏముండాలి? రాజకిరీటం ఉండాలి. కాబట్టి ఎంతగా తృణీకరిస్తారు. ఇందాక మనం చదువుకో అందరూ సిలువ వేయమన్నారంట, అంటే అందరూ తృణీకరించారు. ఇప్పుడు సైనికులు ఏం చేస్తూ ఉన్నారు అని అంటే వారు కూడా ఆయన ఏం చేస్తా ఉన్నారంటే అపహసించి ఆయన మీద ఉమ్ము వేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయన తల మీద కదా. అవన్నీ చదువుతా ఉంటే ఎంతో బాధాకరం అండి, ఎంతో దుఃఖకరం అండి. ఆయన మీద ఉమ్ము వేశారు, తృణీకరింపబడ్డాడు. ఆయన అపహసించారు, తృణీకరింపబడ్డాడు. ఆయన వస్త్రం లాగేశారు, తృణీకరింపబడ్డాడు కదా. ఆలోచన చేయండి. అందరూ తృణీకరించారు, సైనికులు తృణీకరించారు. ఇంకా మనం చదివినట్లయితే 39వ వచనంలో ఆ మార్గమున వెళ్ళుచున్న వారందరూ కదా, అనగా పాదచారులందరూ, నడిచి వెళ్ళుచున్న వారందరూ, ఆ మార్గమున వెళ్ళుచున్న వారందరూ అలా చూపొచ్చు. ఏరా బాబు, దేవాలయాలు పడగొట్టి 3 దినాల్లో పెట్టేస్తారని ఒక దిగు కదండి. ఆ మాటల మీద ఎంత ఘోరంగా ఉన్నాయో, ఎంతగా తృణించారో దేవుణ్ణి మనం చూస్తా ఉన్నాం. తదుపరి ఇంకా కొంచెం క్రిందకు వస్తే శాస్త్రులు 41వ వచనం, శాస్త్రులు, పెద్దలు, ప్రధాన యాజకులు కదండి. ఆలోచన చేయండి. అందరూ తృణీకరించారు,
సైనికులు తృణీకరించారు, పాదచారులు తృణీకరించారు, శాస్త్రులు, ప్రధాన యాజకులు అంటే గొప్ప గొప్ప పాస్టర్స్. ప్రధాన యాజకులు అంటే ఎవరండి? గొప్ప గొప్ప దేవుని సేవకులైన వారే. వారందరూ ఆయనను అపహసించిరి. ఇంకా కొంచెం క్రిందకి వెళ్తే 44వ వచనంలో దొంగలు కదా కదా అక్కడ మనం చూస్తా ఉన్నాం. ఏమంటా ఉన్నారు అని అంటే దొంగ కూడా అపహసిస్తానే ఉన్నాడు. ఆలోచన చేయండి. అంటే వారందరూ ఏం చేస్తా ఉన్నారు అని అంటే ఆయనను తృణీకరించేది. అందుకే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు కదా, ఆయన ఈ 3వ వచనంలో అతడు తృణీకరింపబడిన వాడు, ఆయను తృణీకరించబడిన వాడు. ఇంకేమంటున్నాడు అంటే చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనంలో అతడు దౌర్జన్యము నొందెను. ఏమి నొందెను? అతడు దౌర్జన్యము నొందెను కదండి. బలవంతంగా పట్టుకున్నారు, బలవంతంగా కొట్టారు, బలవంతంగా వస్త్రాలు లాగేశారు, బలవంతంగా ఉమ్ము వేశారు, బలవంతంగా మొండ్ల కిరీటం, బలవంతంగా ప్రక్కలో బలవంతం, దౌర్జన్యమును నేను ఈడ్చుకుని వెళ్ళిపోయారట. ఆ మత్తయి సువార్త 26వ అధ్యాయం నుండి మనం చదువుతూ ఉంటే అసలు అలాంటి శ్రమ ఎవరికి రాకుండా అనిపిస్తుంది. అంటే ఆ ఏకాంతంలో ఉండి చదువుతూ ఉంటే అండి కళ్ళంటే నీళ్ళు అలా తిరుగుతూ ఉంటాయి. ఆయన ఈడ్చుకుంటూ వెళ్ళిపోయారట. ప్రధాన యాజకుల యొద్దకు, అధిపతుల యొద్దకు ఈడ్చుకుంటూ వెళ్ళిపోతే ఎలా ఉండదు చెప్పండి? మనము ఆ స్థానంలో అలా, అందుకే ఏకాంతంగా చదవబడుతుంది. బైబిల్ అనేది ఏకాంతంగా చదవాలి, ప్రార్థన అనేది ఏకాంతంగా చేయాలి. అప్పుడు మనకు తెలుస్తుంది ఆ బాధ ఏంటో, ఆ సమస్య ఏంటో. అది హృదయాంతరంగములలో నుండి చదువుతాం, ధ్యానిస్తావు, గ్రహిస్తావు. అసలు జరిగిందేంటి అనేది మనలో అది పనిచేస్తూ ఉంటాం, ఎదురుతూ ఉంటాం. కనుక అతనిని దౌర్జన్యం, అతడు దౌర్జన్యము తిన్నారంటారంట కదా కదా. దౌర్జన్యం అంటే ఏంటండి? దౌర్జన్యంగా తగ్గేశారండి నన్ను అంటా ఉంటారు కొంతమంది కదా కదా. వెనుక నుండి తన్నింది ఒకరు, ఆ ముందు నుండి ఊసింది మరి ఒకరు. వెనుక నుండి తన్నింది ఒకరు, ఆ ముందు నుండి ఊసింది మరి ఒకరు. వంతులాడినారు, పరిహాసమాడినారు, వంతులాడినారు, పరిహాసమాడినారు. నోరు తెరవలేదా ప్రేమ, పదులు పలుకలేదా ప్రేమ, నోరు తెరవలేదా ప్రేమ, పదులు పలుకలేదా ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర. కరుణ దయగల పాత్ర. వెనక నుండి ఒకడు దప్పుడా ఉంటే ముందు నుండి ఒకడు మోస్తా ఉన్నాడట, వంతులున్నాడట. ఏమని? నువ్వుదన్ను నువ్వుదన్ను నువ్వుదన్ను, నువ్వు నువ్వు అని వంతులాడినారట, పరిహాసం ఆడినాడు. ఆ పాట అర్థం చాలా అంటే డెప్త్ వెళ్తే చాలా బాధాకరంగా ఉంటుంది. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో అతడు దౌర్జన్యము నొందెను, దౌర్జన్యము నొందెను. నోరు తెరవలేదా ప్రేమ. ఆనాడు నోరు తెరిచుంటే ఈనాడు మనకి ఆరాధనలు లేవు లేవు. అతడు నోరు తెరవలేదండి. అందుకే అంటాడు దౌర్జన్యము నొందెను, బాధింపబడెను, దౌర్జన్యము నొందినను, అతడు నోరు తెరవలేదు.
ఎంత ఆ మాట మనం ఈ 53 వచనంలో అతడు దౌర్జన్యమునందెను. అదే సమయంలో ఆ వెనక 50 అధ్యాయము 6వ వచనం చదువుతారా యెషయా గ్రంథంలో? 50వ అధ్యాయము 6వ వచనం. కొట్టువారికి నా వీపును అప్పగించి తినేది కదా. దౌర్జన్యము నందుతూ ఉండగా కొడుతూ ఉన్నారు. కొట్టువారికి నా వీపును అప్పగించి తిని వెంట్రుకలు పెరుగువానికి నా చెంపలను అప్పగించి. దేవుడు ఆయన ఎవరండి? ఆయన అప్పగించాడు. ఆయన అప్పగించాడు కనుక వారు పట్టగలిగారు. అంతే. ఆయన ఒకవేళ ఒక సూచక క్రియ చేసుంటే ఆయన ఆశ్చర్యకరుడు. చనిపోయిన వారితో సహితం అంతకు ముందు లేపాడు. ఏమండి? కుంటి వారిని బాగు చేశాడు. గుడ్డి వారిని బాగు చేశాడు. ఓచ చేతులు కలిగిన వారిని బాగు చేసిన వాడు, గొప్ప సూచక్రియలు చేయగలిగిన వాడు. ఆయన తను తాను అప్పగించుకోలేనని బైబిల్లో మనం అనేక సార్లు చదువుతూ ఉంటాం. రవి గారు ఈరోజు మెసేజ్ పెట్టారు, మార్నింగ్ లో పెడతా ఉంటారు కదా. ఆయన అప్పగించుకున్నాడట. మన అపరాధములను బట్టి ఆయన ఏం చేశాడంట? అప్పగించుకున్నాడు. ఆయన అప్పగించుకున్నాడు కనుక వారు దౌర్జన్యం చేశారు. ఆయన అప్పగించుకున్నాడు కనుక వారు వెంట్రుకలు పట్టుకుని పీకారు. అప్పగించాడు కనుక, అప్పగించుకున్నాడు వీపును కనుక వారు నాగలి చాళ్ల వల్లే కొరడాలతో పట్టగలిగాడు. అతడు దౌర్జన్యమును పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం చదివినట్లయితే, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం అండి. ఆయన దూషింపబడి కదండి. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి కదా, బెదిరించలేదండి. మాట నోటి మాట రానవలేదు. అది ఆయన గొప్పతనం. 3 మేకులు పీక్కోలేడు కదా. వింటున్నాం లోపల 3 మేకులు పీక్కోలే కాదు. 3 మేకలు ఆనాడు పీకేసుకుని ఉంటే ఈనాడు వారికి ఆరాధన లేవు. సత్యము గ్రహించక, సత్యాన్ని అన్వేషించక చాలా మంది రకరకాలుగా మాట్లాడతారు. మాట్లాడటానికి ఏముందండి? నరమలేని వాళ్ళకి మాట్లాడేస్తుంది. గ్రహించాలి కదా. పఠించు, వాక్యాన్ని పఠించు, చదువు, అన్వేషించు. అప్పుడు అలాంటి వంకర మాటలు రావు. కనుక ప్రియ దేవుని బిడ్డ, 3 మేకులు పీక్కోలేనుడు అన్నారు. మరి 3 మేకులు పీక్కోలేనుడు సమాధానం నుంచి ఎలా లేచాడు? అదేంటి చదవాలా? ఆలోచన చేయండి ప్రియులారా. ఆయన చనిపోవాలి. ప్రవక్తలు ప్రవచించినటువంటి మాటలు నెరవేర్చబడాలి. యెషయా గ్రంథంలో ప్రవక్తలు ప్రవచించారు కదా. ఇప్పుడు వాళ్ళు చెప్పుకుంటున్నది అదే కదా. ఆయన సజీవుల భూమి మీద నుండి కొట్టివేయబడను. అది జరగాలి కదా. కొట్టివేయబడిన యెషయా గ్రంథంలో మనం చదివాం. ఎక్కడ కొట్టివేయబడ్డాడు అంటే ఉన్నాడు కదండి అంటారేమో. అందుకని ఆయన సజీవుల భూమిలో నుండి కొట్టివేయబడాలి. మరలా అతడు దీర్ఘాయుష్మంతుడు అన్నాడు 10వ వచనంలో. అంటే ఓ మరణమాన్ని వల్ల ఎక్కడ ఆయన మరలా తిరిగి లేవాలి. అది జరగాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అతడు దౌర్జన్యమునందెను. తదుపరి 8వ వచనంలో అతడు అన్యాయపు తీర్పు నొందిన వాడై కొనిపోబడెను. ఆ తీర్పు ఎలాంటిదండి అని అంటే అన్యాయపు తీర్పు. తీర్పు ఎలాంటిదండి? న్యాయమైన తీర్పు కాదు. అతని పక్షమున ఎవరు లేరు. అందరూ విడిచి పారిపోయారు. వారిష్టం వచ్చినట్టుగా అన్యాయము తీర్పు తీర్చారట. 4 జడ్జిలు, 5 తీర్పులు. అన్న యొద్ద నుండి కయప,
కైప యొద్ద నుండి పిలాతు దగ్గర నుండి మళ్ళా హేరోదు నుండి మళ్ళా పిలాతు. అప్పుడు ఆయన సిలువ వేయుటకు అప్పగించి ఎవరి దగ్గరికి వెళ్ళినా న్యాయం జరగల. అతడు అన్యాయపు తీర్పు నొందిన వాడై కొనిపోయేను. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడ్డాడు. అతడు దౌర్జన్యము నొందిన వాడై కొనిపోబడ్డాడు. అతడు తృణీకరింపబడిన వాడై కొనిపోబడ్డాడు. అతడు స్వరూపము లేని వాడై కొనిపోబడ్డాడు. ఇక్కడ మనం చదువుతున్నాం ఆ యెషయా గ్రంథం 53:4 నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. ఆయన మన రోగములను భరించాడు. ఎందుకండి ఆయన అన్యాయపు తీర్పు నొందాడు. ఎందుకంటే ఆయన స్వరూపాలు కోల్పోయాడు. ఎందుకంటే ఆయన దౌర్జన్యము చేయబడ్డాడు. ఎందుకంటే ఆయన తృణీకరింపబడ్డాడు అని అనుకుంటున్నారేమో. అక్కడ ఒక చక్కని మాట. అతడు ఏమయ్యాడంటే నిశ్చయముగా అతను మన రోగములను భరించెను. మానవుడు రోగి. మానవుడు ఎవరు చెప్పండి? మానవుడు ఎవరు? అందరికీ షుగర్లు, బీపీలు, ఏదో నేను పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఏ టాబ్లెట్ వేసుకోలేదండి అనే వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. మానవుడు రోగి, నిలువెల్ల రోగి. ఆలోచన చేస్తున్నారా? బైబిల్ అంటుంది ఏమని? యెషయా గ్రంథంలో 1వ అధ్యాయం 6వ వచనం 5వ వచనం చదువుతాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట ఉంది. ఏమంటున్నాడు? ప్రతి వాడు నడినెత్తిన వ్యాధి కలిగిన వాడు, ప్రతి వాడు వ్యాధిగ్రస్తుడే. వ్యాధి లేని వాడు ఎవడైనా ఉన్నాడా? బైబిల్ అంటుందండి పారాలిసిస్ స్ట్రోక్ ఎందుకు వచ్చేస్తుంది? నడినెత్తిన ఇప్పుడు అందరికీ ఏంటి వయసుతో సంబంధం లేదండి. స్ట్రోక్ వస్తుంది, మైండ్ లో క్లాట్ అవుతుంది అంట. ఎందుకు? బైబిల్ అంటుంది ప్రతి వాడు నడినెత్తిన వ్యాధి కలిగిన వాడు. ఇంకేమన్నాడు? ప్రతి వారి గుండె. నా గుండె బలమైందండి అని అనేవారు ఎవరైనా ఉన్నారా? ఏమో ఏ సమయం ఏమవుతుందో మనకు తెలియదు కదా. అప్పటి వరకు బాగానే ఉన్నాడండి. నేను ఆయన గీతకు వచ్చామండి, నేను ఆయన అక్కడికి వెళ్ళొచ్చామండి, పలకరించానండి అంటారు. తర్వాత వచ్చింది ప్రతి వారి గుండె బలహీనం కదండి. అరికాలు మొదలుకొని కదా నడి వరకు స్వస్థత కొంచెమైనను లేదు. మానవుని జీవితం అది. మానవుని జీవితం. మానవుడు రోగి, రోగి స్వస్థపరచబడాలి. అందుకే నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను అన్నాడు. ఆయన మన రోగములను భరించాడు కాబట్టి గాయపరచబడ్డాడు కనుక ఆ గాయాల ద్వారా స్రవించిన రక్తము ద్వారా మానవులమైన మనకు స్వస్థత. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో అంటున్నాడు ఆయన పొందిన గాయాల ద్వారా మీకు స్వస్థత. ఎందుకంటే యేసు ప్రభు వారి లోకానికి వచ్చారు అంటే గొప్ప సువార్త. మేము తెలియజేసిన సమాచారం ఎవరు నమ్మని? గొప్ప సువార్త నమ్మల. అతడు దౌర్జన్యం ఏమన్నాడు? ఎందుకు? మానవులమైన మనలను రక్షించాలి. నోరు తెరవలేదు. దౌర్జన్యము నొందినా నోరు తెరవల. అతడు తృణీకరింపబడ్డాడు. అతడు వ్యసనాక్రాంతుడయ్యాడు. అతడు వ్యాధిని అనుభవించేవాడయ్యాడు. అతడు మనుషులు చూడనల్లనే వాడయ్యాడు. అతనికి స్వరూపము లేదు. కారణం ఏంటంటే మానవుడు రోగి. రోగులమైన మనలను స్వస్థపరచడానికి ఆయన ఏమయ్యాడండి అంటే తృణీకరింపబడిన వాడాయను, దౌర్జన్యము నొందిన వాడాయను. మానవుడు రోగి. రెండవది మానవుడు వ్యసనాల బానిస. అందుకంటే చూడండి 53వ యెషయా గ్రంథంలో 4వ వచనంలో మన వ్యసనములను వహించెను. మన రోగములను భరించాడు. మన వ్యసనములను. మానవునికి ఎన్ని వ్యసనాలు చెప్పను.
కదా. ఈ మధ్య ఏంటి సెల్ ఫోన్ వ్యసనం. ఇల్లు ఇళ్ళ చూసేసి ఆ లేచిన వెంటనే దేవేసుకోవాలి. అవునండి, ఆలోచన చేయండి. ఏమేమో వ్యసనాలు మారండి. కనపడే వ్యసనం, కనపడని వ్యసనాలు ఎన్నున్నాయి. నిశ్చయముగా మనం వ్యసనములను కదా వహించను అని మాట్లాడుతున్నాం. మానవుని వ్యసనములను ఆయన వహించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మానవుడు వ్యసనాక్రాంతుడు. మన వ్యసనములను వహించడం కొరకు ఆయన గాయపరచబడ్డాడు. మానవుడు రోగి అండి. రోగి అయిన మానవుని స్వస్థపరచడానికి ఆయన గాయములు పొందాడు. మానవుని గురించి వ్రాస్తూ ఉన్నాడు 5వ వచనం, ఆయన మన దోషములను బట్టి నలుగబట్టబడేను. మనము దోషులు. మానవుడు దోషి కనుక మానవ దోషములను బట్టి 5వ వచనంలో అంటున్నాడు, ఆయన మన దోషములను బట్టి నలుగబట్టబడేను. 6వ వచనంలో మనందరి దోషములను ఆయన మీద యెహోవా మోపెను. మానవుడు దోషి, మానవుడు రోగి, మానవుడు వ్యసనాక్రాంతుడు. ఈ మాటలు అందుకే ఆయన ఏమయ్యాడు అని అంటే ఆయన గాయపరచబడ్డాడు, ఆయన తృణీకరించబడ్డాడు, ఆయన దౌర్జన్యములు అందాడు. ఇంకా రాస్తా ఉన్నాడు. మనం చదువుకున్నట్లయితే 6వ వచనములో మానవుడు త్రోవ తప్పిపోయిన మనమందరము త్రోవ తప్పిపోయిన వారము. మానవుడు త్రోవ తప్పిపోయిన ఆలోచన చేయండి. మానవుడు త్రోవ తప్పిపోయిన మానవుని నేనే మార్గం ఏమన్నాడు? నేనే మార్గం. త్రోవ ఎందుకు తప్పిపోతున్నారయ్యా? నన్ను వెంబడించండి, నేనే మార్గం అన్నాడు. మానవుడు త్రోవ తప్పిపోయిన వాడు. అంతేకాకుండా చూడండి 5వ వచనం, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను. మానవుడు అతిక్రమములు చేయువాడు. చూడండి, మానవుడు అతిక్రమములు చేయువాడు, మానవుడు త్రోవ తప్పి తిరిగేవాడు, మానవుడు సమాధానము లేనివాడు. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడెను. మానవుడికి సమాధానం లేదు. మానవుడు అతిక్రమములు చేయువాడు, మానవుడు త్రోవ తప్పి తిరిగేవాడు, మానవుడు రోగి, స్వస్థత లేదు. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కొంచెమైన స్వస్థత లేదు అన్నాడు. మానవుడు దోషి, మన దోషములను బట్టి అతడు నలుగబట్టబడెను. అదే సమయంలో మానవుడు వ్యసనములు కలిగిన వాడు. ఆ వ్యసనములను బట్టి ఆయన ఏమయ్యాడండి అని అంటే వదకు తేబడు గొర్రె పిల్లవలే. అక్కడ మనం చదువుతా ఉన్నాం. ఆయన ఏమయ్యాడంటే నిశ్చయముగా అతడు ఏమయ్యాడు అంటే అన్యాయమేమీ చేయలేదు. కానీ 9వ వచనం, నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదట. కానీ వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండనట్లు అతడు మౌనముగా ఉండెను. సెలవులో కొట్టేస్తున్నా ఆ మార్గం కొట్టుకుంటా తీసుకెళ్ళిన తర్వాత సిలువెత్తారు. అంతకు ముందే ముళ్ళగిరేటం చదువుకున్నాం. ఉమ్ము వేశారు, వస్త్రం లాగేసుకున్నారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక సిలువను పెట్టారు. 150 కేజీలు అంట చరిత్ర చెప్తా ఉంటాం. ఆ గొప్ప సిలువను ఆయన మీద పెట్టి పాదాలకి చెప్పులు లేవు, ఏమీ లేవు. ఆ యెరూషలేము వీధుల్లో ఉంటుంది. అప్పుడప్పుడు తూలిపోయి పడిపోతా ఉంటే వెనుక నుండి తిన్నారట, పడుకున్నాను. ఎంత శ్రమ, ఎంత గొప్ప, ఎంత బాధ. అలా గొల్గొతా పర్వతం వరకు తీసుకెళ్ళిపోయారు. అక్కడ కపాలం అనే స్థలం ఏదట తండ్రిని సిలువ. ఎంత కఠినమైన శ్రమో, ఎంత కఠినమైన వేదన. చిన్న సూది గుచ్చుకుంటే తడుకోలేము. కారణం మానవుడు దోషి.
ఈ దోషి అయిన మానవుడు నిర్దోషి అవ్వాలి. ఆయన రక్తములో కడగబడాలి. ఆయన రక్తం అందుకే చిందించాడు. మానవుడు వ్యసనాక్రాంతుడు. వ్యసనములను వహించడానికి ఆయన సిలువెక్కాడు. మానవుడు ఎలాంటి వాడు? సమాధానం లేనివాడు. ఆయన మనకు సమాధానం ఇవ్వడానికి నా శాంతిని మీకు ఇచ్చి వెలుచున్నాను అన్నాడు. మన సమాధానం కొరకు ఆయన సిలువకి వెళ్ళాడు. మానవుడు అతిక్రమములు చేయవు. సారీ అనేస్తాడు. అతిక్రమాలు చేసేసి సారీ అనేస్తాడు. కానీ ఎవరి పట్ల అయితే అతిక్రమం చేశాడో వారికి తెలిసిన సారీతో వెళ్ళిపోద్ది అనుకుంటాడు అవతల వ్యక్తి. కానీ అది జరగదు. మానవుడు అతిక్రమములు చెయ్యకూడదని మన అతిక్రమములను బట్టి అతను గాయపరచవచ్చు. కనుక ఆలోచన చేయని సమయం ఎంతైనా చెప్పొచ్చు. సమయం వెళ్తుంది కనుక ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. శ్రీగ్రంథంలో నుండి 53వ అధ్యాయం చాలా నిగూఢమైన పాటలు. ఎందుకు ఎంతో చెప్పినా తరగం. అయినప్పటికీ ప్రియ దేవుని బిడ్డలారా ఆయన లోకానికి వచ్చాడు. దేవుని స్వరూపము కలిగి దాసుని స్వరూపముగా ధనవంతుడై ఉండి దరిద్రుడిగా నిన్ను నన్ను రక్షించడానికి ఆ మహామహిమలు ఆయనతో పాటు సదాకాలం ఉండే భాగ్యాన్ని ఇవ్వడానికి పరలోక రాజ్యం వారసులుగా మనం చేయటానికి వచ్చాడు. ఈ సుదీనం ఈ మంచి దినం ఈరోజు మంచి శుక్రవారం. చాలా మంది మంచి శుక్రవారం ఏంటి అంటారు. కానీ ఆయన ఈ లోకములో ఈ శ్రమను అనుభవించి ఈ రక్తాన్ని చిందించక ఉంటే మానవునికి పాపక్షమాపణ లేదు, మానవునికి రక్షణ లేదు. ఆయన రక్తము చిందించగా మనకు పాపక్షమాపణ కలిగింది. ఆ రక్తములో మానవునికి ప్రతి పాపము కడగబడ్డాడు. ఆయన ద్వారా మనకు రక్షణ కలిగింది. ఆయన ద్వారా మనకు పరలోక రాజ్య వారసత్వం కలిగింది. కనుక మంచి శుక్రవారం మాకు అని మనము ఎదుటి వారికి చెప్పేవాళ్ళంగా ఉండాలి. ఈ మాటలన్నీ దేవుడు మన దగ్గరలో దీవించి ఆశీర్వదించును గాక. ప్రేమ నమ్మకమైన మా తండ్రి పరిశుద్ధుడా, మీరు ఇచ్చినటువంటి వాక్య సందేశం ప్రదర్శిస్తా ఉన్నాను. ఈ లోకంలో ఎన్నిక లేని వారిగా వచ్చాము. మానవ స్వరూపాన్ని దాల్చి వచ్చాము. మనుష్య కుమారునిగా వచ్చాం. అనేక శ్రమలు అనుభవించాం. తృణీకరించబడ్డాం, గాయపరచబడ్డాం, వ్యసనాక్రాంతుడమైన నా దేవా, మానవులమైన మమ్మల్ని రక్షించడానికి నీ సొంతైన జనాంగముగా మమ్మల్ని చేసుకునడానికి నీ శిలువ రక్తములో ఆ పావన రక్తములో మమ్మల్ని అందరినీ కడిగి పవిత్రంగా చేయాలి. నువ్వు చూపిన గొప్ప త్యాగాన్ని నేను స్తుతిస్తా ఉన్నాను. ఇంతవరకు మీరు ఇచ్చిన ఈ మాటల మీ బిడ్డల హృదయాల్లో ఆ మాటలు ముద్రించండి. అయ్యో నేను రోగిని కనుక నా దేవుడు నాకు ఈ లోకానికి వచ్చాడు. అయ్యో నేను దోషిని కనుక నా దేవుడు ఈ లోకంలో నా కొరకు గాయపరచబడ్డాడు. అయ్యో నేను వ్యసనాక్రాంతులను నా వ్యసనములను సహించడానికి దేవుడి లోకానికి వచ్చాడు. నేను అన్యాయస్తుడను కనుక ఆయన అన్యాయం తీర్పుకొట్టాడు అనే సత్యాలని గ్రహించడానికి సహాయం దయచేయచ్చు. యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయించున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.